चाचा ये क्या है ये एप्रिकॉट एप्रिकॉट ड्राई एप्रिकॉट ఓకే ఓకే అండి ఏప్రికాట్ అంటే డ్రై చేసింది ये क्या है गोबर करने लस्सी बनता है ना जी लस्सी का बनता ఓకే అండి మజ్జిగ పైన మనకి ఆ ఫోమ్ వస్తుంది కదా ఆ ఫోమ్ ని తీసేసి ఎండ పెడతారనమాట है टेस्ट करो बड़ा मुझे चिकन खाता है ना इस तरह से खाता है ఓకే ఓకే చ్యూయింగమ్ లా ఉంటుందంట రుచి అయితే అస్సలు బాగాలేదు తీతీగా ఉంది ఓకే ట్రై ఓకే శుక్రియా చాచా థ్యాంక్ యూ చాలా దారుణంగా ఉంది తినలేము ఇది ఎలా తింటారో తెలీదు సేమ్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇలాంటివి తింటారు కిర్గిస్తాన్లో కూడా తింటారు సో ఆ కల్చర్ ఇటు పాస్ అయింది అనమాట ఆయన ఎదుర్కొంటే పాటేస్తే బాగోదు జేబు పెట్టేసుకుంటారు कहाँ से अरबी अरब से మంచిదండి నేను శుక్రియా శుక్రియా థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో జీడిపప్పు ఆల్మండ్స్ రెండు మిక్స్ చేసి ఇచ్చారు ఆవిడ ఎంత ఛార్జ్ చేశారంటే 120 గ్రాములు వచ్చి మనకి 100 రూపాయలు ఛార్జ్ చేశారు సో ప్రస్తుతం ఈ మార్కెట్ని ప్రస్తుతం కాదులే ఈ మార్కెట్ని డ్రై ఫ్రూట్స్ మార్కెట్ అంటారంట అందరికీ అనిపిస్తుంది కదా ఇది ఒక కెఫే ఈ కెఫే ఈ మధ్య కాలంలో చాలా చాలా ఫేమస్ అయింది దానికి కారణం దురంధర్ సినిమా ఇక్కడ ఈ కెఫేలో షూట్ అవ్విందంట ఇక్కడ మీరు చూసినట్లయితే టూరిస్టుల కోసం ఇంకా లోకల్స్ కోసం చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ బట్టల కాడి నుంచి డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ చాక్లెట్స్ అన్నీ ఉంటాయి ఈ లేక్ గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను అదేంటంటే ఇక్కడ పగలు చాలా పొడవైనవి అవునండి లాంగెస్ట్ డేస్ అంటారు వీటిని ఇక్కడ వీళ్ళు రొట్టెలు చేస్తున్నారు కాశ్మీరీ రోటీలు చేస్తారు ఈ కొట్టికి ఎన్ని తాళాలు వేసారు చూడండి సో ఇక్కడ లడాఖ్లో డోర్లకి చూడండి అంటే డోర్లు ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వడానికి వీళ్ళు సైకిల్ ట్యూబ్ ఉంటుంది కదా ఆ రబ్బర్ని కట్టారు సో ఎవరైనా కానీ డోర్ ఓపెన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా దానికి అదే క్లోజ్ అవుతుంది ఈ ఎంట్రన్స్ చూడండి ఇంటి కింద నుంచి ఉంది వావ్ చూడడానికి విచిత్రంగా ఉంది ఎప్పుడు కూలిపోద్దా ఎప్పుడు పడిపోద్దా అనిపిస్తుంది వా దానికి కింద నుంచి వెళ్దాం పొద్దున్నే ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నారా ఒకరు మాకు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు టీ తాగ టైప్లో ఉంది ఏం చేస్తారంటే ఇక్కడ సూపర్ స్పైసీ అవునండి లడాఖ్లో లోకల్స్ ఇంటికి వచ్చి హలో గుడ్ మార్నింగ్ బేసిక్గా చూసుకున్నట్లయితే వీళ్ళు ట్రెడిషనల్గా ఇలా కూర్చుంటారు యాక్చువల్గా అరబ్ వాళ్ళు అంటే గల్ఫ్ జీసీసీ వాళ్ళు కూడా ఇలాగే నేల మీద కూర్చుంటారు వాళ్ళు సోఫాస్ మీద అలా కూర్చోరు ఇలాగా దీన్ని జూలీ అంటారు అనమాట కార్పెట్లు వేసేసుకుని ఇలాగ సోఫాల మీద కూర్చుంటారు సో ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ ఆర్గానిక్ ఐటమ్ అంట వీళ్ళు విలేజ్ నుంచి తీసుకొచ్చారు సో దిస్ ఈస్ అ టీ ఇది వాళ్ళ ట్రెడిషనల్ అనుకుంటా నేను చాలా ప్లేసుల్లో చూసాను ఇవి అమ్ముతున్నారు మరి ఏంటో తెలీదు దీన్ని నమ్కిన్ చాయ్ అంటారంట వీళ్ళు ఎక్కువ తాగుతారు ఇక్కడ యాక్చువల్లీ ఇట్స్ రియల్లీ నైస్ బెటర్ దెన్ ద కాయ్ ఇది సత్తు అంటారంట దీన్ని గోధుమల పొడి కొంతమంది టీలో వేసుకొని తింటారు కొంతమంది అలాగే స్పూన్తో చెంచాతో తినేస్తారు విచిత్రంగా ఉంది
చలి ఎక్కువ ఉంటుంది కదండి, దానివల్ల ఇక్కడ డబుల్ విండోస్ పెట్టారు వీళ్ళు. ప్రతి ఇంటికి ఇలా ఉంటుందంట. అంటే మోస్ట్లీ గోధుమలు ఏపేసి వాటితో పాటు ఆప్రికాట్ సీడ్స్, వాల్నట్స్ అవన్నీ మిక్స్ చేసుకుని స్నాక్స్ లా తింటారు. అంటే ప్రతిదీ హెల్తీ మరియు ఆర్గానిక్ అనమాట. ట్రెడిషనల్ క్లోత్స్ తీసుకొచ్చారు. సేమ్ లడాఖీ. Very spicy. సూపర్ స్పైసీ. టమాటో ఇంకా వెల్లుల్లిపాయలతో చేశారు. ఇక్కడ మనకి బంగాళదుంపలు కూర ఇచ్చారు. బంగాళదుంప ఇంకా జుకీని. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ వీళ్ళు నేల మీద కార్పెట్లు వేసారు. దానికి కారణం శీతాకాలం చలిగా ఉంటుంది కదా, నడడానికి కష్టంగా ఉంటుందని. ఈ కార్పెట్ ఒకటి కాదు, రెండు కాదు, బోల్డ్ అండ్ లేయర్స్ ఉన్నాయి. ఈ కార్పెట్ దాని కింద మళ్ళీ ఈ ప్లాస్టిక్ ఫోమ్, దాని తర్వాత మళ్ళీ ఇంకో కార్పెట్. సో బోల్డ్ అనే కార్పెట్లు ఉన్నాయి ఇక్కడ. వీళ్ళ తలుపులు కూడా భలే ఉన్నాయి. దిస్ ఆల్ హ్యాండ్ మేడ్. నేను ఇంకా బేరీస్ అనుకున్నాను, యాపిల్ అంటండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బజాజ్ చేతకండు. లడాఖ్కి వచ్చారంటే చాలా కామన్గా మీకు వాళ్ళు ఎవరైనా తెలియని వాళ్ళు కూడా, అంటే స్ట్రేంజర్స్ ఇన్వైట్ చేస్తారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే వాళ్ళ గార్డెన్కి వెళ్తున్నాము. అవునండి, వాళ్ళ ఇల్లు చాలా దూరంగా ఉంది, గార్డెన్ ఎక్కడో ఉంది. సో వెళ్తే స్థలం అనుకుంటా. సీక్రెట్. సో ఈ లడాఖ్లో మీకు కానీ బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేయాలని ఉందనుకో, ఒకవేళ అంటే రెస్టారెంట్, హోమ్ స్టే ఏదైనా ఓపెన్ చేయాలంటే కంపల్సరిగా ఇక్కడ లోకల్స్ స్పాన్సర్షిప్ ఇవ్వాలి. సేమ్ మన అరకులాగా. సో వాళ్ళు లేకుండా మీరు సొంతంగా వచ్చి ఇక్కడ బిజినెస్ ఏం చేయలేరు. సో కంపల్సరిగా వాళ్ళకి మీరు పే చేస్తే వాళ్ళు ఒక సర్టిఫికేట్, అంటే లీజ్ కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్ట్ రాయించుకుని ఆ తర్వాత మీరు వాళ్ళ ఏరియాలో లేదా వాళ్ళ షాప్లో మీరు బిజినెస్ చేస్తారు. సో ఈ చెట్లు అండి వాళ్ళు ఇంట్లో సీలింగ్ పైన వేసుకుంటున్నారు. ఏం చెట్లు తెలియదు మరి. సో ఇక్కడ యానిమల్స్ పరంగా చూసుకున్నట్లయితే అఫ్కోర్స్ మనలాగే ఆవులు, గేదెలు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఆవుల్లో ఇంకొక రకమైన ఆవులు యాక్స్ ఉంటాయి అనమాట. అంటే మొత్తం జూడితో ఉంటాయి కదా, అవి ఉంటాయి. అంతేకాకుండా ఇక్కడ లీపర్డ్స్ ఉంటాయి, అంటే చిరుతపుల్లు. కానీ స్నో లీపర్డ్స్, అంటే స్నోలో ఉండే లీపర్డ్స్ అనమాట. సవర్. ఇట్స్ సో సవర్. పళ్ళకి మంచిది, వైటమిన్ సి. ఓకే పద్మ, సీ యూ, బాయ్. సో ప్రస్తుతం ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఓల్డ్ లేలో ఉన్నాము. సో ఇక్కడ దారి చూడండి చాలా పాతదే. మనకి పొలిమేర్లు ఎలా ఉంటాయి ఊర్లోని, సో అలాగా వీళ్ళకి పైన స్తూపా టైప్లో ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న ఎంట్రన్స్ టైప్లో ఉంటుంది. సో దీన్ని గేట్ 1, గేట్ 2, గేట్ 3 అంటారు. సో ఇప్పుడు మేము ఒక గురుద్వారాలో ఉన్నామండి. గురుద్వారాలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఏ రిలీజన్ వాళ్ళైనా ఆకలిగా ఉన్న వాళ్ళు వచ్చి తినొచ్చు. సో భోజనం చేయడమే కాకుండా మీరు కావాలంటే వాళ్ళకి సహాయం చేయొచ్చు, మీరు వంట చేయొచ్చు ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ కావాలనుకున్నట్లయితే స్టే కూడా చేయొచ్చు. చాలామంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి స్టే చేస్తున్నారు. ఒక రోజుకి 300 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. ఇక్కడే ఉండి మీరు ఇక్కడే భోజనం చేయొచ్చు. బ్యాగులన్నీ ఇక్కడ పక్కన పెట్టేసుకోవచ్చు. లద్దాఖ్లో ఒక కొత్త విషయం చూశాను, అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అదేంటంటే లద్దాఖ్లో వీధి వీధికి ఇక్కడ చిన్న చిన్న బకెట్ల టైప్లో ఉంటాయి. ఆ బకెట్లలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రులు ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి ఆ బకెట్లో పాడేస్తున్నారనమాట. సో ఆ ఏరియాలో ఉన్న కుక్కలు అవి తింటాయనేసి నెక్స్ట్ డే మార్నింగ్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ బకెట్లో ఉన్న చెత్త అంతా తీసేసి ఆ బకెట్ని దులిపేసి ఆ బకెట్ మళ్ళీ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. చెత్త పరంగా చూసుకున్నట్లయితే లడాఖ్ చాలా శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెత్త పాడేరు. ఆఫ్కోర్స్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా బాగా కేర్ తీసుకుంటున్నారు. సో బాగా శుభ్రంగా ఉంచుతారు. దాన్ని చూసి 80-85% టూరిస్టులు వస్తారు కదా, ఈ శుభ్రమైన ప్లేస్ని ఎందుకు పాడు చేయడం అనేసి వాళ్ళు కూడా చెత్త పాడారు. మిగిలిన వాళ్ళు ఆఫ్కోర్స్ అలవాట్లో పొరపాటు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పాడేస్తారు. అందుకే కొండల్లో అక్కడక్కడ మీకు అక్కడక్కడ చిన్న చిన్నగా ప్లాస్టిక్ పేపర్లు కనిపిస్తాయి, కానీ మరీ ఎక్కువ కనిపించు. అయితే ఈ మధ్యకాలంలో ఇక్కడ 2-3 months నుంచి సోషల్ మీడియాలో ఒక పిచ్చ ట్రెండ్ అండి. అదేంటంటే ఇండియన్స్కి సివిల్ సెన్స్ బాగా తక్కువ అని.
యాక్చువల్గా అది నేను యాక్సెప్ట్ చేయను. చాలామంది మన సోషల్ మీడియాలో కూడా దాని మీదే వీడియోలు చేస్తూ ఉంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు. అది ఎందుకు కాదంటున్నానంటే ఇప్పుడు చూడండి, ఇదే ఇండియన్ దుబాయ్కి వెళ్ళినప్పుడు దుబాయ్లో రూల్స్ ఫాలో అవుతారు, చెత్తని పాడారు. సింగపూర్కి వెళ్ళినా కూడా శుభ్రంగానే ఉంటాడు. సో అక్కడ సివిల్ సెన్స్ అనేది ఇండియన్స్కి కానీ సివిల్ సెన్స్ లేనట్లయితే వాళ్ళు ఎక్కడైనా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, వాళ్ళు చెత్త పాడేస్తారు, చెత్తగానే ఉంటారు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అఫ్ కోర్స్ ఎక్కడ చూసినా చెత్త ఉంది కదా, ఈ ఒక్క బాటిల్ పాడేస్తే ఏమైపోతుంది అనేసి వాళ్ళు కూడా పట్టించుకోరు, ఎందుకంటే ఆల్రెడీ దరిద్రంగా ఉంది కాబట్టి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఈ మధ్యకాలంలో చైనీయులతో మనతో కంపేర్ చేసుకున్నారు. యాక్చువల్గా చైనీయుల పరంగా చూసుకున్నట్లయితే నేను చైనాకి వెళ్ళాను. చైనీయులకి మేనర్స్ ఉంటాయి కానీ మరీ అంత పెద్ద ఏం ఉండవు సోషల్ మీడియాలో చూపించినట్టు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉమ్ములు వేసేస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు నికృష్టంగా ఉంటారు. కానీ వాళ్ళ కంట్రీ, వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ కంట్రీని బాగా శుభ్రంగా ఉంచుతుంది. అక్కడ కొత్త కొత్త సిస్టమ్స్, కొత్త కొత్త టెక్నాలజీని తీసుకొస్తుంది. అది మనకి తక్కువ. చాలామంది బయట కంట్రీస్తో, బయట ప్లేసెస్తో కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు వైజాగ్ ఉంది, మయామి బీచ్తో కంపేర్ చేసుకుంటారు. కాశ్మీర్ ఉంది, స్విట్జర్లాండ్తో కంపేర్ చేసుకుంటారు. యాక్చువల్గా వాళ్ళు మన కంట్రీలతో ఎప్పుడు కంపేర్ చేసుకోరు. సో మనం ఎందుకు కంపేర్ చేసుకుంటాం? కాశ్మీర్ అండి, అవునా కదా, వైజాగ్ అంతే. మనకున్న ఆ బ్యూటీ ఇప్పుడు కోనసీమలో కూడా చాలా ప్లేసెస్ని కేరళతో కంపేర్ చేసుకుంటారు. కేరళలో ఎవరితోని కంపేర్ చేసుకోడు. సో మనం కూడా చేసుకోకూడదు. అది నా మైండ్ సెట్. ఎందుకంటే మనిషి కానివ్వండి, ప్లేస్ కానివ్వండి, దేని బ్యూటీ దానికి ఉంటుంది. అంతేకాని ప్రతి దానితో కంపేర్ చేసుకుని వాళ్ళు అలా ఉంటున్నారు, వీళ్ళు ఎలా ఉంటున్నారు, వీళ్ళు అలాగ ఉండాలంటే అలా కుదరదు. కోర్స్ మన కంట్రీలో కొన్ని నెగిటివిటీస్ ఉన్నాయి. నెగిటివిటీస్ అన్నాం కానీ నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అవి టైం పడతాయి. ఎందుకంటే ఇప్పుడు మున్సిపాలిటీ వాడు వచ్చి అస్తమానం శుభ్రం చేస్తామంటే కోర్స్ నేను ఎక్కడన్నా ఇప్పుడు మాల్స్కి వెళ్ళినప్పుడు మనం ఎలా పడితే అలాగే లుంగీలు కట్టుకుని వెళ్తామా? లేదు, శుభ్రంగా తయారవ్వి మనం మాల్స్కి వెళ్తాం. హైదరాబాద్ కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, అక్కడికి వెళ్ళి చూడండి ఆ మాల్స్లో ఉన్న మనుషులు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వి వస్తున్నారు. సో ఇక్కడ కామన్ సెన్స్, సివిల్ సెన్స్ ఇవన్నీ ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మందిలో 5 మంది చేశారంటే ఐదుగురిని మీరు చూసుకుని ఆ 95 మందిని మీరు కంపేర్ చేయడం చాలా తప్పు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సోషల్ మీడియాలో 100 మంది 100 చెప్తారండి, కానీ ఎక్కువగా కోర్స్ వైరల్ అవ్వే వీడియోస్ ఏంటంటే మన గురించి మనం చెడుగా చెప్పుకోవడం. సో ఇటువంటి చూసినప్పుడు నమ్మకండి, జస్ట్ ఇలాంటివి ఫాలో అవ్వకండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా త్వరలో ఒక కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఏ కంట్రీ అనేది తెలియదండి. ఆఫ్రికాకి వెళ్ళాలని ఉంది నాకైతేని. ఆఫ్రికాని ఎక్స్ప్లోర్ చేయాలి. నేను వ్లాగర్ అవ్వే ముందు, పెళ్ళికి ముందు నేను కెన్యాకి వెళ్ళాను. సో మా ఆవిడైతే ఎప్పుడూ వెళ్ళలేదు. ఆఫ్రికాకి వెళ్ళాలా, ఒకవేళ వెళ్ళినా కూడా ఎలా హ్యాండిల్ చేయగలుగుతాము? ఫుడ్ బాగోదు కదా అక్కడ, ఎస్పెషలీ ముందే కప్పులు. నేనైతే ఒంటరిగా వెళ్ళాను అనుకో, ఎక్కడైనా ఎలాగైనా తినేసి ఎలాగైనా దిగవచ్చు. కానీ ఆఫ్రికా చాలా ఎక్స్పెన్సివ్ అండి. చాలామంది ఏమనుకుంటారంటే ఆఫ్రికా చాలా చీప్ అనుకుంటారు, పేలిపోద్ది అనమాట. అంటే కోర్స్ మన మైండ్లో బోల్డ్ అన్ని కంటెంట్స్ ఉన్నాయి. మనం వెళ్ళామంటే కొంచెం డిఫరెంట్గా రా కంటెంట్ని తీసుకొస్తాం. సో మనం ఏంటంటే ట్రెండ్ సెట్ చేస్తాం, ట్రెండ్ ఫాలో చేయము. ఆయాసం చేతను పైకి ఎక్కుతాను కదా. లేదా ఇంకా ఏమైనా చూపిద్దాం, మీరు కామెంట్లో పెట్టండి అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. నెక్స్ట్ ఏంటంటే ఏది వెళ్ళినా కూడా మనకి డబ్బులు సేవ్ అవ్వాలి, కొంచెం బడ్జెట్లో ఉండాలి. స్విట్జర్లాండ్ అలాంటివి అనకండి, ఎందుకంటే మనకి అంత బడ్జెట్ లేదు. సో ఏదైనా సింపుల్గా నాకు వీడియోస్కి వ్యూస్ మళ్ళీ వైరల్ అవేలాగా ఉండాలి, అంతేనండి.